हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल जाह्नवी स्टिचिंग्स అండ్ ఆరివర్క్స్ లాస్ట్ క్లాస్ లో మనం సన్నన్ లైన్ పై జద్దోసిని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూసాం కదండి। ఈ వీడియోలో గ్రీన్ థ్రెడ్ తో కానీ బ్లూ థ్రెడ్ తో కానీ అలానే గ్రీన్ థ్రెడ్ తో వేసిన ఫ్లవర్ మధ్యలో జద్దోసి రింగ్స్ కానీ ఏ విధంగా స్టిచ్ చేయాలో చకచకా చూసేద్దామండి। అయితే వీడియో లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయొద్దండి। నేను ఈ వీడియోలో నార్మల్ నీడిల్ తో ఏ విధంగా ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవాలో చెప్పానండి। అదే విధంగా జద్దోసి కానీ వేసుకోలేకపోతే జరీతో ఏ విధంగా వేసుకోవాలో కూడా చెప్పానన్నమాట। అందుకని స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ ఇలా రింగ్స్ లా వచ్చాయి కదా, వీటిని షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసుకోవాలి। మిగతా అన్నీ కూడా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా జరీతో అవుట్లైన్ వేసేసుకోవాలి। నేను ఫస్ట్ జరీతో అవుట్లైన్ వేసేస్తున్నాను అనమాట। ఈ అవుట్లైన్ వేసేటప్పుడు మనం లీఫ్ యొక్క షేప్ అంతా కూడా నీట్గా వచ్చేలా చూడాలండి। వేసుకునేటప్పుడే చూసుకోవాలి, టిప్స్ అవి కూడా షార్ప్గా వచ్చేట్టు చూడాలి। ఇందులో అక్కడక్కడ మనకి రౌండ్గా ఉన్న లీవ్స్ కూడా ఉన్నాయి, అవి రౌండ్గా తెచ్చుకోవాలి। ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇటువంటి ఫ్లవర్స్ ఈ షేప్ ఎడ్జస్ట్లో చూసారా కార్నర్ షార్ప్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏ విధంగా వేసుకోవాలని క్లాస్ 2లో చెప్పానండి। ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ టిప్స్ అవి నీట్గా రావడం కోసం క్లాస్ 2 ఒకసారి చూడండి, మీకు ఐ కార్డ్లో పెడతాను లింక్। ఈ విధంగా వేసేసుకోవాలి। చూడండి ఇక్కడ రౌండ్గా వచ్చాయి కదా లీవ్స్, అవి కూడా ఇలా రౌండ్గా వేసేసుకోవాలన్నమాట। మొత్తం డిజైన్లో ఎక్కడైతే మనకి ఈ అవుట్లైన్ వేసుకోవాలో అవన్నీ కూడా జరీతో వేసుకోవాలి। ఈ రింగ్స్ మాత్రం తర్వాత నేను షుగర్ బీడ్స్తో మొత్తం రింగ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసాను। ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో జద్దోసితో ఇలాగ లాంగ్ అండ్ షార్ట్ వేస్తున్నాను అనమాట। అంటే లోడ్ స్టిచ్ వేస్తున్నాను నేను జద్దోసిని పట్టుకుని। మనకి లోడ్ స్టిచ్ జద్దోసితో ఎలా వేసామో అలాగే వేయాలండి, కాకపోతే ఇది ఫ్లవర్ షేప్ ఇలా ఉంది కదా, ఇది క్రాస్లుగా వెళ్ళాలన్నమాట। ఇక్కడ నుండి వచ్చినప్పుడు మనం ఒకటి స్టార్టింగ్ క్రాస్గా పెట్టామంటే జద్దోసిని ఇది ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అనమాట। అలా టిప్ వరకు కూడా పై వరకు అలానే వేసుకోవాలి। చూడండి ఇప్పుడు ఒక పెద్ద చైన్ తీసాం కదా, దానికి జద్దోసిని ఎక్కించుకొని ఒక స్మాల్ చైన్తో లాక్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు వట్టి దారమే వస్తుంది అనమాట, ఒక లాంగ్ చైన్ వస్తుంది, తర్వాత షార్ట్ చైన్ వేస్తాము। ఇలా వెనక్కి ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసాక మళ్ళీ ఒక లాంగ్ చైన్కి జద్దోసిని ఎక్కిస్తాము, అక్కడ ఒక స్మాల్ చైన్ వేస్తాం, మళ్ళీ బ్యాక్ ఒక లాంగ్ చైన్ వేసుకుంటాము, ఒక స్మాల్ చైన్ వేసి అక్కడ మళ్ళీ ఇంకా ఇదే అనమాట। మొత్తం లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేస్తాము మనం, లేకపోతే లోడ్ స్టిచ్ ఎలా వేస్తామో ఆ విధంగానే ఇలా క్రాస్గా జద్దోసి అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి। ఇక్కడ ఇది అయిపోయింది కదండి, ఇక్కడ ముడి పెట్టేస్తున్నాను నేను। ఇప్పుడు ఈ మిగిలిన రేఖలు ఉన్నాయి కదా, వీటిలో ఏం చేయాలంటే నేను సిల్క్ థ్రెడ్ 2 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, నీడిల్ నెంబర్ 14 తీసుకున్నాను, దాన్ని ఇలాగే సేమ్ ఇంతకు ముందు మనం స్టిచ్ చేసాను చూస్తారా, లాంగ్ అండ్ షార్ట్ అన్న లోడ్ స్టిచ్ అన్న సాటిన్ స్టిచ్ అన్న ఒకటే అండి, అవే ఆ స్టిచ్ని నేను వేస్తున్నాను అనమాట। సిల్క్ థ్రెడ్ కదా 2 స్టాండ్స్ తీసుకున్నాం కదా, కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి, బిగినర్స్కి కొంచెం ఇక్కడే ఇబ్బంది పెడుతూ ఉంటుంది। సిల్క్ థ్రెడ్తో వేసేటప్పుడు అన్ని బీడ్స్తో మెటీరియల్స్తో అన్నీ ఈజీగా వేసేయగలుగుతారు, కానీ సిల్క్ థ్రెడ్తో వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట। బాగా చేయి తిరిగేంత వరకు ఇలానే ఉంటుంది, చేయి తిరిగిన తర్వాత చాలా ఈజీగా వేసేసుకోవచ్చు। ఇది కూడా అంతే, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా వేసుకోవాలి, ఇలా క్రాస్గా వేసుకోవడం వల్లే లుక్ బాగుంటుంది। ఒక లాంగ్ చైన్ తీస్తాము, షార్ట్ చైన్, మళ్ళీ లాంగ్ చైన్ షార్ట్ చైన్, పైకి వెళ్ళేటప్పుడు లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసుకుంటాం। ఇది కూడా నేను ఇందులో యూజ్ చేసిన స్టిచెస్ అనే ఐ కార్డ్స్లో పెడతానండి, మీరు ఒకసారి అవి చూసారంటే ఎవరైనా బిగినర్స్ అయితే అవి ఒకసారి నేను చాలా క్లియర్గా చెప్పాను క్లాసెస్లో, అవి చూసి నేర్చుకోండి। మీకు స్టిచెస్ వేయడం ఎలా వేయడమో అన్నీ తెలుసుకొని నేర్చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక డిజైన్ డ్రా చేసుకుని అది మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసేసేంత వరకు మీరు స్టిచ్ చేసేసేయండి, అప్పుడు మీకు బాగా ప్రాక్టీస్ జరిగి చాలా నీట్గా స్టిచ్ అనేది నీట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా చేయి తిరుగుతుంది అనమాట। ఇదే విధంగా మొత్తం లీవ్స్ అన్నీ కూడా ఇటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి। ఇదే ఫస్ట్ టైం అయితే మీరు ఈ వీడియో చూడడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి। వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, ఏం లేదండి, మీరు లైక్ చేయడం వల్ల నాకు చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట, అంతే। ఇలా చూడండి ఇది వేసేసుకున్నాం కదా, మొత్తం ఫ్లవర్ అన్నది అయిపోయింది।
ఫ్లవర్ సెంటర్లో మనం జర్దోసిని స్టిచ్ చేసాం చూడండి, అలానే ఈ లీవ్స్లో కూడా అనమాట. ఏ షేప్ అంటే రౌండ్ షేప్లో ఉన్న లీవ్స్ కానీ, ఇలా మనకి కొంచెం టిప్ షార్ప్గా ఉన్న లీవ్స్లో కానీ ఇదే పద్ధతిగా అంటే ఇలా క్రాస్గానే మనం జర్దోసి పీసెస్ పెట్టుకొని ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ప్రాసెస్ అయితే మొత్తం అంతా అదేనండి, ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం డిజైన్లో ఉన్న లీవ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలానే జర్దోసితో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, నేను జర్దోసిని ఎక్కించి అక్కడ ఒక స్మాల్ చైన్ వేసి లాక్ చేస్తున్నాను. వెనక్కి వచ్చేటప్పుడు వట్టి దారమే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక జర్దోసి పీస్ని తీసుకొని పెట్టాను, స్మాల్ చైన్ వేసాను అనమాట. ఇక్కడ ఇంక ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ముడి పెట్టేసుకొని నెక్స్ట్ ఈ లీవ్స్లో వేద్దాము. ఇది కూడా అయిపోయిందండి. ఇలానే అనమాట, ఇలానే మొత్తం ఈ రౌండ్స్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. మీకు ఇది కూడా చూపిస్తున్నాను నేను రౌండ్లో ఎలా వేయాలో. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఒకటి క్రాస్గా పెట్టామంటే దాన్ని ఆనుకొని అన్నీ వేసేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా ఇవన్నీ ఇలాగే వేసేసాను. లీవ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను. ఆ తర్వాత మీకు ఒకటి నార్మల్ నీడిల్తో ఒక ఫ్లవర్ వేసి చూపిస్తాను చూడండి. ఈజీగా, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆరి వర్క్ రాకపోయినా సరే నార్మల్ నీడిల్తో. ఇది కూడా అంతే, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. నార్మల్ నీడిల్కి 2 స్టాండ్స్ దారం ఎక్కించుకోవాలి. జర్దోసి నీడిల్ తీసుకోవాలండి, అంటే జర్దోసికి ఎక్కేంత సన్నగా ఉన్న నీడిల్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా ఒక జర్దోసి పీస్ని ఎక్కించుకొని ఇలా అన్నమాట క్రాస్గా పెట్టుకోవాలి. దాన్ని ఆనుకొని ఇలా క్రాస్గానే ఒకటి ఎక్కించుకొని అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు అక్కడ నీడిల్ని కిందకి దించుకోవాలి. అడుగు నుండి దారాన్ని పట్టుకొని లాగేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాము. ఇలా జర్దోసిని ఎక్కిస్తాము, మళ్ళీ ఇలా పెట్టేసుకుంటాము. సేమ్ ఇలానే అండి. ఇలానే ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారా నార్మల్ నీడిల్తో. ఇప్పుడు లీఫ్ యొక్క సెంటర్లో వేస్తున్నాను. ఒక లీఫ్ షేప్లా ఉంది కదా, దానికి వేస్తున్నాను. ఈ విధంగానే మొత్తం మనకి డిజైన్లో ఎక్కడైతే లీవ్స్ వచ్చాయో రౌండ్ షేప్లో కానీ ఇలాగా షార్ప్గా ఉన్న లీఫ్ షేప్లో కానీ అన్నీ కూడా నార్మల్ నీడిల్తో కూడా ఇలా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకోవాలన్నమాట. 6 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ వచ్చి ఇలా తీసుకొని ఇది కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మనం. చూడండి, సాటిన్ స్టిచ్ లాగే వచ్చేస్తుంది నార్మల్ నీడిల్తో కూడా. ఇలా కిందకి దించడం, మళ్ళీ అక్కడ నుండి పైకి లాగడం నీడిల్ని. మనం ఇక్కడ 6 స్ట్రాండ్స్ వచ్చేలా చూసేసరికి మనకి థిక్గా వస్తుంది అనమాట, ముద్దగా వస్తుంది. ముద్ద కుట్ట అంటాం కదా, హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ముద్ద కుట్ట అనమాట ఇది. కాకపోతే ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఇది కూడా క్రాస్గా వేసుకునేసరికి లుక్ అనేది బాగుంటుంది. జరీతో కూడా ఇంతేనండి. ఒకవేళ జరీతో కానీ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా జరీని 2x2 తీసుకోవాలన్నమాట. అంటే 4 స్ట్రాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఈ విధంగానే వేసేసుకోవచ్చు ఎక్కడైనా జరీతో వేసుకోవాలి అనుకున్నప్పుడు. చూడండి, ఇది ఫినిష్ అయిపోయింది కదా. ఈ విధంగానే మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా నార్మల్ నీడిల్తో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇక రిమైనింగ్ మనకి రౌండ్గా ఉన్న ఫ్లవర్ ఉందన్నమాట, అది చమ్కీస్ తీసుకోవాలన్నమాట. ఈ చిప్స్ తీసుకొని దీనికి నేను 12 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ ఎక్కించాను నేను నీడిల్కి. అంటే 6x6 అనమాట. 6 స్ట్రాండ్స్ థ్రెడ్ ఎక్కించేసరికి అవి అడుగున 6x6 అవుతుంది. అది అడుగును ముడిపెట్టుకొని ఇలా వేసుకోవాలి. నేను చాలాసార్లు ఫ్రెంచ్ నట్స్ వేసే వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ ఫ్రెంచ్ నట్స్ వీడియో కూడా మీకు నేను ఐకార్డ్లో పెడతాను, అందులో చూడండి. ఎలా దారం ఎక్కించుకోవాలో అన్నీ కూడా చెప్పాను నేను దానిలో. ఈ విధంగా 12 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్తో ఒక చమ్కీ పెట్టాలి. కిందకి నీడిల్ని దించేటప్పుడు ఒక చమ్కీని పెట్టుకొని దించితే మీకు ఆ ముడి కరెక్ట్గా చమ్కీ పైన పడుతుందన్నమాట. చూడండి, నీడిల్ని ఇలా పైకి లాగాం కదా, నీడిల్ మీదకి ఒక రౌండ్ ఇలా వేసుకొని ఈ చమ్కీ నుండి నీడిల్ని క్రిందకి లాక్కోవాలన్నమాట. అడుగుకి దారాన్ని వదిలిపెట్టేయకుండా చేత్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లాక్కుంటే ముడి ఏం పడకుండా నీట్గా వస్తుంది ముడి అనేది. అంటే మధ్యలో ముడి పడిపోకుండా, థ్రెడ్ చిక్కులు పడకుండా నీట్గా ముడి వస్తుంది. అంటే నాట్ అనేది నీట్గా వస్తుందని. ఇలానే ఆ పెటల్ ఎంత ఉందో అంతా కూడా మనకి గ్యాప్ లేకుండా వరుసగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగానే 5 పెటల్స్లో కూడా వేసేసుకోవాలండి.
ఈ చమ్కీ పెట్టడం వల్ల లుక్ బాగుంటుంది అనమాట. నార్మల్గా వేసేదానికి ఈ చమ్కీ పెట్టేదానికి మనకి ఆ గోల్డ్ చమ్కీ అన్నది మధ్యలో కనబడుతూ చాలా నీట్గా ఉంటుంది వర్క్. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్ నీడిల్తోనే కదా, ఇందులో అసలు ఆరి నీడిల్ మనం ఏమి యూజ్ చేయలేదు. ఈ ఫ్లవర్లో నార్మల్ నీడిల్తోనే వేసుకోవాలి. ఇలా మొత్తం 5 పెటల్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జర్దోసి పీసెస్ కొంచెం పెద్ద సైజువే నేను తీసుకున్నానండి. ఇలా నార్మల్ నీడిల్ తీసుకోవాలి. 2 స్ట్రాండ్స్ అడుగు నుండి దారాన్ని పైకి లాక్కొని ఇక్కడ మనం చూసారా అవుట్లైన్ నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. ముందు రౌండ్గా ఉంది కదా, ఈ అవుట్లైన్ చుట్టూ రింగ్స్ స్టిచ్ చేసేసుకుందాం. ఇలా నీడిల్కి ఒక జర్దోసిని ఎక్కించుకొని చూడండి కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఒక చిన్న పాయింట్ గ్యాప్ ఇచ్చి పక్క నుండి నీడిల్ని క్రిందకి దించేసుకోవాలి. ఇలా దించుకోవడం వల్ల మనకి ఆ రింగ్లా వస్తుంది అనమాట జర్దోసి అనేది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మనం ఈ రింగ్ యొక్క సెంటర్లో అనమాట, సెంటర్లోంచి అడుగు నుండి దారాన్ని పైకి లాక్కోవాలి. ఇప్పుడు ఇంకొక జర్దోసిని ఎక్కించుకొని ఈ రెండింటికి సెంటర్లోంచి లాగాం కదా, ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టాలన్నమాట. నీడిల్ని పక్కకు పెట్టి అడుగు నుండి దారం లాగేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 రింగ్స్ వచ్చాయి కదా, అంటే ఒక దాని మధ్యలో నుండి ఇంకొకటి వచ్చింది కదా, ఫస్ట్ దాని మధ్యలో నుండి ఇంకొకటి వేసాం. ఇప్పుడు సెకండ్ది ఉంది కదా, ఆ సెకండ్ వేసిన రింగ్ యొక్క సెంటర్లో నుండి దారాన్ని పైకి లాక్కొని అక్కడ నుండి మళ్ళీ ఇంకొక జర్దోసి ఎక్కించుకొని కొంచెం పక్కకు వెళ్ళాలి. అంటే ఇలా రౌండ్గా రావాలన్నమాట. ఇలా పక్కకి వేసుకుంటూ రావాలి ఈ రింగ్స్ని. ఇప్పుడు వేసాం కదా, దీని సెంటర్లో నుండి ఇప్పుడు నీడిల్ని పైకి లాగుతాం. ఓకేనా, దాన్ని ఇలా పక్కకి నెట్టుకుంటూ పైకి దారాన్ని లాక్కొని ఇంకొక జర్దోసిని ఎక్కించుకొని నీడిల్ని దించుకోవాలన్నమాట. ఇంతేనండి, ఇలా రౌండ్గా మొత్తం అన్నీ వేసేసుకుంటూ వచ్చేయాలి. లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ రింగ్ అంటే ఈ రింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి పడుతుంది లాస్ట్కి. అంటే లాస్ట్ కంటే ఒక రౌండ్ అనమాట. ఒక రౌండ్కి వచ్చేసరికి స్టార్టింగ్ వేసిన రింగ్ అయితే ఏదైతే ఉందో దాని వెనక్కి పెట్టాలన్నమాట. నీడిల్ని దాని వెనక్కి దించాలి. అప్పుడు అది సెంటర్లోకి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా వచ్చి ఈ లాస్ట్లో నీడిల్ని ఫస్ట్ వేసిన రింగ్ ఏదైతే ఉందో దానికి వెనక్కి పెట్టాలి. దాని వెనక్కి నీడిల్ని దించుకోవాలి. అప్పుడు అది ఓవర్లాప్ అయ్యి నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, మనకి రౌండ్గా వచ్చింది. మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో 2 రింగ్స్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను 2 రింగ్స్ వేస్తున్నాను. ఇంకొకటి పడుతుంది. ఇలా రింగ్స్ వేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందన్నమాట వర్క్. ఇంతేనండి, ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మొత్తం రింగ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ డిజైన్లో మనకి ఈ ఫ్లవర్ వేసేస్తే మీకు 2 ఫ్లవర్స్ వచ్చాయి కదా, 2 ఫ్లవర్స్ వేయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. నార్మల్ నీడిల్తో కూడా ఎలా వేయాలో చూసాము. ఇది ఒక సెట్ అనమాట. మనకి అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జర్దోసి కానీ మేము వేసుకోలేము ఇలా అని అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇందులో జరీతో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ జర్దోసి ఎక్కువ టైం టేకింగ్, మనకి వేసుకోవడం ఎందుకు అని అనిపించినప్పుడు జర్దోసి ప్లేస్లో జరీతో వేసుకోవచ్చు. అది ఎలాగో మీకు నేను చూపిస్తాను. మొత్తం లీవ్స్లో కూడా అంతే, ప్రతి లీఫ్లో కూడా అలాగే మనం వేసుకోవచ్చు జరీతోనే. ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో మనం రింగ్స్ వేసాం కదా, జర్దోసి రింగ్స్, దాని బదులుగా మనం ఫ్రెంచ్ నట్స్ జరీతో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న రింగ్ అంటే ఒక చిన్నది మీకు స్టిచ్చెస్ చూపిస్తాను. ఈ రింగ్స్ మాత్రం షుగర్ బీడ్స్తోనే వేసుకోవాలి. ఈ జర్దోసి సన్నగా లైన్గా వేసుకున్నాం కదా, దాని బదులు ఈ విధంగా 2 చైన్స్ జరీ థ్రెడ్తో వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా నేను 2 లైన్స్ అంటే జరీతో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసాను అనమాట. ఇలా వేసి దీనికి ఇంకొంచెం మనకి ఎంబోజింగ్ ఎఫెక్ట్ లాగా రావాలి అనుకుంటే కనుక ఇలా జిగ్జాగ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. కొంచెం ఇది ఒక కాడలాగా ఎంబోజింగ్గా అనిపిస్తుంది.
ఆ 2 లైన్స్కి కలిపి జిగ్జాగ్ స్టిచ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఒక కాడలాగా అనిపిస్తుంది. జర్దోసి వేసుకోలేము, టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా ఈ డిజైన్ని మనం మార్పులు చేసుకోవచ్చు అనమాట. ఒక డిజైన్ ఇలా ఈ స్టిచ్చే వేయాలని ఏమీ ఉండదండి. మనకు నచ్చిన స్టిచ్చెస్ యూజ్ చేసుకుని కూడా రకరకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు డిజైన్ని. ఇప్పుడు చూడండి, నేను ఇది వెనక్కి లాగేసాను. మీకు కావాలంటే జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవచ్చు. బ్లూ ఫ్లవర్ వేసాం కదా, అందులో సెంటర్ పార్ట్లో మనం జర్దోసితో స్టిచ్ చేసాం కదండి, అది అయినా సరే లీవ్స్ అయినా సరే జర్దోసి వేయలేమో అనుకున్నప్పుడు ఇలా జరీతో మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు అది చూపిస్తున్నాను. ఇది ఏం లేదండి, మనం బ్లూ కలర్ థ్రెడ్తో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఏ విధంగా వేసామో అదే విధంగా జరీతో వేస్తున్నాం, అంతే తేడా. మీకు కావాలంటే ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకోవచ్చు. నేను ఇది అవుట్లైన్ వేయకుండా మీకు జరీతో చూపిస్తున్నాను. ఇది కూడా ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఏమి కాదు, క్రాస్లో వేసుకుంటున్నాము. ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్, మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్ అనమాట. ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. ఆ తర్వాత ఈ విధంగా నేను అవుట్లైన్ అక్కడ నుండి ఇలా ఒకసారి అవుట్లైన్ వేసేసుకుంటే మనకు ఆ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది, లీవ్ షేప్ అనేది. చూసారు కదా, ఇంత ఈ విధంగానే అన్ని లీవ్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫ్లవర్ యొక్క సెంటర్ పార్ట్లో జర్దోసి వేసాం కదా, అది కూడా ఒకసారి మీకు వేసి చూపిస్తాను. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్, షార్ట్ చైన్, ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్, వెనక్కి వచ్చేటప్పుడు లాంగ్ చైన్, షార్ట్ చైన్. సేమ్ అంతే. ఈ మధ్యలో లాంగ్ చైన్స్ పడతాయి, అటు అవుట్లైన్ పైన ఇటు అవుట్లైన్ పైన షార్ట్ చైన్స్ పడతాయి. తర్వాత ఇలా అవుట్లైన్ లాగేసుకున్నామంటే మనకు ఆ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. ఇంతేనండి. ఇప్పుడు మనకి మిగతా పెటల్స్ ఉన్నాయి కదా, అందులోనేమో బ్లూ థ్రెడ్తో వేసేసుకుంటాం యాజ్ యూజువల్. కాకపోతే ఈ జర్దోసి ప్లేస్లో మనం ఈ జరీతో వేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా చాలా ఈజీగా జర్దోసి వేసుకోకపోయినా సరే నీట్గా ఈ డిజైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నార్మల్ నీడిల్తో కూడా ఇంతేనమాట. సేమ్ మీరు ఒకవేళ నార్మల్ నీడిల్తో వేసుకున్నప్పుడు కూడా జర్దోసితో వేసుకోలేము అనుకున్నప్పుడు జరీతో ఇదే విధంగా 4 లైన్స్ జరీ తీసుకొని వేసేసుకోండి. చూసారు కదా, ఇదండి ఈ డిజైన్. చాలా నీట్గా ఉంది కదా. ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పింక్ పైన ఈ బ్లూ అండ్ గ్రీన్ వేసాను. అలా కాకుండా మనకి శారీ మ్యాచింగ్ ఉంటాయి కదా, ఆ శారీ మ్యాచింగ్ కలర్స్ యూజ్ చేసుకొని మనం బ్లౌజ్కి ఈ విధంగా గోల్డ్ అనేది కామన్గానే ఉంటుంది దేనికైనా సరే. ఆ తర్వాత ఈ ఫ్లవర్ యొక్క కలర్స్ మన శారీని బట్టి వేసుకుంటాం అనమాట. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.